సరే ఇక్కడ వచ్చి రేపు రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు రైతు రుణమాఫీ పూర్తిగా చేయనందుకు నిరసన వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ అనకు బీజేపీ అను సార్, బీఆర్ఎస్ అనకు బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు, బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు, బీజేపీ లీడర్ కవిత అని పిలువు. ఇది నేను ఎంత చెప్పే మాట అంటే నేను ఉట్టిగానే ఆశ్రమాశాక కొత్తగా రాజకీయాలకు వచ్చినాను కాదు. 5 ఏళ్ళు ఢిల్లీలో కూడా ఎంపీగా ఉన్నా. ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏజెంట్ పెట్టరా ఎవడన్నా? ఏజెంట్ కూడా లేరా మహబూబ్నగర్ కాన్ఫరెన్స్లో. 7 సీట్లలో డివైడ్ పోతుందా? 2018లో 88 సీట్లు వచ్చిన పెద్ద మనిషి ఒక్కొక్క ఎమ్మెల్యే 88లో 2018లో 70-80 లక్షల మెజార్టీతో గెలిచాను. నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కూడా నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నాం, పైసా ఖర్చు పెట్టకుండా. 3 ఎంపీలు గెలిచినాం. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి ఇంత డెవలప్మెంట్ చేసినా ఇంత పొడిచినా అని చెప్పుకున్న కేసీఆర్ 9 సీట్లలో 3వ ప్లేసు, 7 సీట్లలో డివైడ్ పోయింది. దీంతోని 10 ఏళ్లలో ఈ గవర్నమెంట్ దోపిడీ పాలన తప్ప 10 ఏళ్లలో 100 ఏళ్ళ విధ్వంసం చూసింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. అందుకనే ఇలా బెయిల్ కోసమో కేసులు కాకుండానో రేపు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం కొట్టుకపోతే అరెస్ట్ కాకుండానో పార్టీ మెర్జ్ అవుతుంది. ఇది సీఎం గారు చెప్పకముందే చెప్పిన నేను, మీ అందరూ ఉన్నారు ప్రెస్ వాళ్ళు, ఇక్కడ చెప్పినా బయట చెప్పిన. ఎందుకంటే ఎప్పుడైతే ఏజెంట్ పెట్టలేదో అప్పుడే అర్థమైపోయింది మాకు. కవిత బెయిల్ కోసం వాదించింది సింఘ్వీకి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చింది కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారని చెప్పేసి. రాజ్యసభ సీటు నిర్ణయించినాము, మధ్యలో ఆయన రాజ్యసభ లేడు. అడ్వకేట్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఫీజు 1 కోటిలో 2 కోట్లో మాకు తెలియదు. ఫీజు ఇస్తే పోయి ఉండొచ్చు, అదే పెద్ద విషయం. బీఆర్ఎస్ బీజేపీలో కలిసింది, అదొక న్యూస్. మీకు అభిషేక్ సింగ్ అడ్వకేట్ పైసలు ఓరిస్తారిపోతారు, అదేముంది సార్? ముఖ్యంగా విగ్రహం సంబంధించి ఇటు బీజేపీ వాళ్ళు వస్తే వాజ్పేయి విగ్రహం పెడతామని చెప్పి సచివాలయం ముందు బండి సంజయ్ మంచి సర్కిల్ చూసుకొని పెట్టామని. వాజ్పేయి మంచి లీడర్, ఏమంటారు సార్? కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గాంధీని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో 1 నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమైనా బుద్ధుందా ఆయనకు? రాజీవ్ గాంధీకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా? సార్ కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఉందన్నారు, అది కూల్ చేస్తారా సార్? కేటీఆర్ కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, మీరు స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, అది అంటే హైడ్రా ద్వారా అదే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, ఇప్పుడు కూల్ చేయాలి వస్తే చర్యలు తీసుకుంటుందా లేదా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. నేను సంబంధిత శాఖ మంత్రిని కాదు. లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు పోయింది అదే కేసు అయింది కదా. హైడ్రా విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టప్రకారం అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు.